వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పార్ట్ 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్పై కేసు పెట్టారని, అలాగే తిరుపతి తొక్కిసలాటకి సంబంధించిన చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు ఎస్పీలపై కూడా కేసు పెట్టాలని వైసీపీ నేత ఆర్కే రోజా డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే, ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తున్నారు. సంక్రాంతి సంప్రదాయాల ముసుగులో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ ఏడీసీపీ జి రామకృష్ణ హెచ్చరించారు. ఈ వెస్ట్ జోన్ పరిధిలో 7 పోలీస్ స్టేషన్స్ కలవు. వీటిలో ఎక్కడైనా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా పేకాట్ల బర్రెలు కానీ, అలాగే కోడిపందాల బర్రెలు కానీ చేస్తే ఊరుకునేది లేదు. వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు పాస్ ఆన్ చేయండి. మీ వివరాలు కూడా ఓపికగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. మన ఈ మధ్యన మన విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రోన్స్ కూడా మనం ఫ్లై చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు బైండ్ ఓవర్ కేసులు ఏమైనా నమోదైనా సార్? ఇప్పటి వరకు బైండ్ ఓవర్ కేసులు ఏమైనా బైండ్ ఓవర్ చేశారు సార్? బైండ్ ఓవర్ చేస్తున్నామండి. మనకి 2 టోర్నమెంట్స్ లో కొంతమందిని చేయడం జరిగింది. మిగతా పోలీస్ స్టేషన్స్ లో కూడా చేస్తాం. ఖర్చులు కట్టేవాడిని వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తాం. తిరుపతిలో టికెట్ కౌంటర్ వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులకి ఒకేసారి క్యూ లైన్లో వదలటంలో తొక్కిసలాట చోటు చేసుకున్నారని మండిపడుతున్నారు. 8 మందికి ఇబ్బంది పడి, కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి, మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు, దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు, అందరూ హాస్పిటల్ పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ ఏం జరిగింది చెప్పండి. ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయట రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఉన్న సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరుపతి చేరుకొనున్న మంత్రి ఆనం. తిరుపతి ఘటనపై మంత్రి ఆనం తీవ్ర దిగ్భ్రాంతి. బాధితులకి సత్వర సహాయక చర్యలు తక్షణమే అందించాలని ఆదేశాలు జారీ చేసినారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. తొక్కిసలాట 6 మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం. దారిలో ఉన్నాం. కొద్ది సమయంలో ఉదయం కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ, అధికారులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. తిరుపతి చరిత్రలో ఎప్పుడు జరగని దురదృష్టకరమైన దుర్ఘటన చోటు చేసుకుని బాధాకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లడ్డూ విషయంలో మాట్లాడినటువంటి పెద్దలు ఏవో దీక్షలు చేశారు, ప్రాయశ్చిత్త దీక్ష, సనాతన ధర్మం. మరి ఇప్పుడు జరిగినటువంటి ఘటన తర్వాత మరి ఏ దీక్ష చేస్తారో, ఏం మాట్లాడతారో మేము కూడా చాలా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఏ దీక్ష చేస్తారో, ఈ పాప పరిహారాన్ని ఏ రకంగా దీన్ని సరిదిద్దుకుంటారో, దీనికి ఎవరు కారకులు చేస్తారో, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి గొప్ప నాయకులు ఏం సమాధానం చెప్తారో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఘటన. దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత పడాలి. ఆ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ₹1 ఇవ్వాలి. దీనికి ఇన్వాల్వ్ అయినటువంటి ఈ నిర్లక్ష్యానికి కారకులైనటువంటి అధికారుల్ని, అది జేఈఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి సంబంధించినటువంటి అధికారుల వరకు అందరినీ సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.